ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అయితే బాబాతో వచ్చిన వారికి బాబా దగ్గరికి వచ్చిన వారికి పిల్లలకి ఎలాంటి అనుభవాలు, ఎలాంటి సాక్షాత్కారాలు జరిగాయని చెప్తున్నారు. దాని గురించి మనం ఈరోజు జ్ఞానంతో సహజ సమాధి, జ్ఞానంతో సహజ సమాధి. మరి దీని గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? మరి తెలుసుకుందామా? బాబా వద్దకు వచ్చేటప్పుడు నేను ఎంత బాధతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో సంతోషంతో ఉన్నాను. ఇంటికి వెళ్ళి నేను మా తల్లి గారికి జరిగినదంతా చెప్పాను. నాలో వచ్చిన మార్పును వారు గమనించారు. మా తల్లి గారు బాధను చూసి నేను ఎలా చెప్పను, మీరెందుకు చింతిస్తున్నారు? ఆత్మ అవినాశి అమరమైనది, నీవు శాంతి స్వరూప ఆత్మవు. ఇది విన్న మా తల్లి గారిలో కూడా తెలియని కొత్త ఉత్సాహం నెలకొన్నదనమాట. రుక్మిణి గారు చెప్పినది అన్నమాట. అయితే ఆ క్షణంలో వారి బాధ మాయమైనట్లుగా అనిపించింది. నన్ను రోజు బాబా సత్సంగానికి వెళ్ళి అక్కడ బాబా చెప్పే జ్ఞానాన్ని విని తిరిగి ఇంటికి వచ్చాక తనకు చెప్పమని మా తల్లిగారు నాకు చెప్పారు. ఒక రోజు నేను బాబాకు మా తల్లిగారి గురించి చెప్పి ఆమె చాలా చింతనలో ఉన్నారని అన్నారనమాట. అంటే బాబా అర్థం ఎలా చేసేవంటే, నువ్వెవరు అని అనేవారంట. నువ్వెవరు అంటే తన పేరు చెప్పేది కాదు. నువ్వెవరివి? నువ్వొక ఆత్మవి. రాధ ఒక ఆత్మ, యశోద ఒక ఆత్మ. ఇలా ఆత్మపాఠం పక్క అయ్యే వరకు దాదేమో రాస్తూనే ఉండేవారంట. తర్వాత ఏమో ఇలా నువ్వెవరంటే నీ శరీరం వినాశనం అవుతుంది, నీ ఆత్మ ఈ కనుబొమ్మల మధ్యన ఉంటుంది. శరీరం వేరు, ఆత్మ అతీతం అవుతుంది. ఆత్మకి మరణం అంటుండదు. ఆత్మ అగ్నిలో కాలదు. ఆత్మల్ని పంచతత్వాలు కూడా ఏమి చేయలేవు. ఇలా చెప్పారనమాట ఈమెకి. తర్వాత ఆత్మ వేరు, ఆత్మ అవినాశి, శరీరం వినాశనం అవుతుంది అని ఆ మాట వినగానే వీళ్ళలో అదొక కొత్త రకమైన ఉత్సాహం కదిలిందనమాట. ఉత్సాహం వచ్చింది అని అంటున్నారు. అయితే నేను వారిని చూడడానికి మీ ఇంటికి వస్తాను అని దయాలు అయిన బాబా వెంటనే మా ఇంటికి వచ్చి మా తల్లి గారిని కలిశారనమాట. స్వయంగా బాబయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎంత నిరహంకారి చూడండి. బాబాను చూసిన వెంటనే మా తల్లిగారికి తమ స్వధర్మం అనుభూతి అయ్యింది. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి యొక్క అనుభవం అయింది. అంటే ఆ వైబ్రేషన్ ద్వారా ఆ అనుభవం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పేరం ద్వారా జరిగాయి అన్నమాట. అయితే బాబాను చూసిన వెంటనే మా తల్లిగారికి తమ స్వధర్మం అనుభూతి అయింది. అంతేకాక చతుర్భుజుడైన విష్ణు సాక్షాత్కారం కూడా జరిగిందంట ఆమెకి. ఇప్పుడు ఆమె ముఖంలో మానసిక శాంతి రేఖలు కనిపించసాగాయి. ఈ ధ్యానావస్థలోనే ఆ తల్లిగారు చాలాసేపు ఉండిపోయారు. ధ్యానావస్థ నుండి క్రిందకు వచ్చిన మా తల్లిగారు బాబాను చూసి చిరుమందహాసాన్ని చిందించారు. అప్పుడు బాబా ఆమెకు జ్ఞానాన్ని వినిపించారు. ఈ విధంగా అనేక నరనారీమణులకు ఇక్కడ సత్యమైన మనశ్శాంతి లభించింది. దుఃఖాన్ని తొలగించి సత్యమైన ఆంతరిక శాంతిని ఇవ్వడానికి భగవంతుడు స్వయంగా అవతరించాడన్న సత్యాన్ని వారందరూ గ్రహించారన్నమాట. స్వయంగా భగవంతుడు ఈ శరీరంలోకి వచ్చారు, అవతరించారన్న సత్యాన్ని అందరూ కూడా గ్రహించారు. ఎలా గ్రహించారు వీళ్ళందరూ? సాక్షాత్కారాల ద్వారా, అవ్యక్త స్థితి ద్వారా, దివ్య నేత్రం తెరుచుకుంది కదా, దాని ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళకి గ్రహించి చాలా తొందరగా పిల్లలు తయారవడం, స్థాపన అవడం ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. ఎందుకు? భగవంతుడు శక్తివంతుడు కదా, శక్తి సాగరుడు. అందుకు అంత తొందరగా అప్పుడు ఇలా పిల్లలకి, ఫస్ట్ వచ్చే పిల్లలకి ఇన్ని సాక్షాత్కారాలు జరిగేవి. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటనేది తెలుసుకుందామా మరి? థ్యాంక్ యూ. ఓం శాంతి.